నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. టేస్ట్ అండ్ స్పైసీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. సో మరి మనం ఫస్ట్ సెగ్మెంట్ మొదలు పెట్టేద్దామా? ఆహా ఏమి రుచి స్టార్ట్ చేయాలంటే ఎస్, రావు గారు వచ్చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. నమస్కారం. హాయ్, హలో, నమస్కారము. సో రావు గారు చెప్పండి, ఏం స్పెషల్? నీలగిరి ఫిష్ కర్రీ. నీలగిరి ఫిష్ కర్రీ. గ్రీన్స్, బేసిక్లీ గ్రీన్స్ ఎక్కువ గ్రీన్ గా, ఇప్పుడు ఎక్కువ కొత్తిమీర పేస్ట్, కొబ్బరి దీంతో చేస్తారు. సో నీలగిరి ఫిష్ కర్రీ. ఎస్. నీలగిరి ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? నీలగిరి ఫిష్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు 1/2 కిలో, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పేస్ట్ 1 కప్పు. సో రావు గారు, ఆయిల్ ఫస్ట్ నూనె వేసుకుని మసాలా దినుసులు, మిరియాలు, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగ, షాజీరా. దూరం సమ్ టైమ్స్ ఇది పేలుతాయి కూడా. ఉల్లిపాయలు, వాటికి ఎవరు వంట చేస్తున్నారని తెలుసు రావు గారు. కరెక్ట్. అమ్మో, షాప్ చేస్తున్నారు, ఇంకేమన్నా ఉందో జాగ్రత్తగా ఉండాలని. కొంచెం ఉప్పు. సో అదేం పేస్ట్? గ్రీన్ 1 పుదీనా, 1 కొత్తిమీర పేస్ట్, పచ్చిమిరపకాయలు పేస్ట్, 3 పేస్ట్లు, కొబ్బరి 4 పేస్ట్లు. ఎస్. దీనికి ఎందుకు అన్ని పేస్ట్లుగానే వాడట? అంటే మంచి గ్రేవీ స్మూత్గా రావడానికి బాగుంటుంది, టేస్టీగా, డిఫరెంట్. ఈ అన్నం తోటేనా? మీరు ఈవెన్ చపాతీ తోటి, రోటీ తోటి తినచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నిలిపోయింది. ఇప్పుడు కొత్తిమీర పేస్ట్ వేసుకుని, ఇదే మేము వంట చేసినప్పుడు అలా ఫైర్ వచ్చింది అనుకోండి, అమ్మో అని వదిలేసి నీళ్ళు తీసుకెళ్ళి జల్లేస్తాం మీరు కాబట్టి. కొంచెం పుదీనా పేస్ట్. సో ఇక్కడ కొత్తిమీర పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి, పుదీనా పేస్ట్ తక్కువ వేసుకోవాలి. ఇంతకుముందు మీరు చెప్పారనమాట. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్. షాప్స్కి ఏంటంటే ఎక్స్పీరియన్స్, అలా ఫైర్ వచ్చినా కూడా గరిట అక్కడే తిప్పుతూ ఉన్నారు. మేము ఈ బాడీకి తీసుకొచ్చి గ్లాసు నీళ్ళు వేస్తాం. సో ఎవరో వచ్చి ఆడవాళ్ళు అసలే సున్నితంగా ఉంటాం కాబట్టి ఇలాంటి ప్రయోగాలు అవి చేయకండి. ఎందుకంటే రావు గారు ఎక్స్పీరియన్స్, పైగా షాప్ కాబట్టి చూడండి, అక్కడ మంట వచ్చినా కూడా ధైర్యంగా అలాగే ఉన్నారు. సో మగవాళ్ళ ధైర్యం వేరు కాబట్టి మనకు అలాంటి టాస్కులు వద్దు. మనం నిదానంగా, ప్రధానంగా, మెల్లగానే చేసుకుందాం. ఓకే. కొబ్బరి పేస్ట్ కొంచెం నింపండి. మీరు చదువుకుంటున్నప్పుడు ఇలాంటి ఫైర్ వస్తే అంటే కొత్తలో ఉంటుంది కదా, ఇప్పుడంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కూడా ఎంత మండినా వండేస్తున్నారు అక్కడే. లేదు, ఒక్కొక్కప్పుడు ఏంటంటే మీరు ఫైర్ వన్ థింగ్, వాటర్ తోటి, నీళ్ళతోటి ఈ రెండు ఎప్పుడు డేంజర్. ఇప్పుడు మాకు తెలిసి ఇది ఎక్కువ హీట్ లేదు, దేనివల్ల ఫ్లేమ్ వస్తుందంటే పెనం వేడిగా ఉన్నది, నీళ్ళు పోస్తుందంటే కొంచెం వస్తుంది. ఇది కంట్రోలబుల్, ఇది కంట్రోల్ చేస్తుంది. మీకు దాని గురించి ఐడియా ఉంటుందా? ఒకప్పుడు నేను కూడా భయపడాను. ఏంటంటే ఒకసారి ఇలాగే ఏంటంటే కడాయిలో నూనె పెట్టి అది వేడి స్మోకింగ్ పాయింట్ కంటే ఎక్కువ అయిపోయింది. ఇంకా ఫైర్ వచ్చింది అనమాట. దాన్ని ఏంటి బేసిక్లీ ఫైర్ ఆఫ్ చేయాలని ఏంటి, ఆక్సిజన్ క్లోజ్ చేయాలి. బయట గాలి ఆక్సిజన్ ఉంటే కానీ మీకు ఇది ఉంది. సో దానిలో పైన ఒక తడిగుడ్డ వేసాను, లేకపోతే ఒక ప్లేట్ టైట్ గా మూసి హోల్డ్ చేస్తే అప్పుడు మీకు ఎయిర్ లోపలికి వెళ్ళకుండా హోల్డ్ అవుతుంది. కానీ నూనె
సో అది కొంచెం ఇలా అండింది కూడా మీకు ఆ వేడి నూనె పడిందంటే అంతే మీకు బొబ్బలు వచ్చేస్తాయి. సో యూ టు బి వెరీ కేర్ఫుల్. అలా ఏదైనా ఉంటే టక్కున ఆఫ్ చేసి అని మనం ఫస్ట్ ఎయిడ్ కానీ ప్లస్ మనకి తెలియాలి ఈ ఫైర్ మన వల్ల స్టాప్ చేయొచ్చా మనకి, లేకపోతే నాకు తెలియదు అంటే బెటర్ బయటికి వచ్చి ఇన్ఫార్మ్ చేయాలి. అప్పుడు వచ్చి ప్రాపర్గా ముందు స్టవ్ ఆఫ్ చేసేయడం సేఫ్ అదనమాట. మీరు ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే కూడా మీకు ఆయిల్ వెలుగుతూ ఉంటున్నా మంట మండుతూనే ఉంటుంది. ఇంకా కొంచెం జీలకర్ర లేదు ధనియాల పొడి, కొంచెం జీలకర్ర. సో బిగినింగ్ లో అయితే మీరు భయపడే ఉంటారు. రీసెంట్ గా కొన్ని ఇయర్స్ ముందు కూడా ఇలాగే సేమ్ ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది కదా, చెప్పాను కదా, ఇది నాతోటే అయింది. ప్లస్ దాని పక్కన ఉండి కొంచెం సేపు ఆ ప్లేట్ వేసి స్లోగా చేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత స్లోగా అది ఇదైందనమాట. లేకపోతే వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేయాలి. ఫైర్ సేఫ్టీ సిలిండర్స్ ఉంటాయి కదా హోటల్స్ లో ఉంటాయి, డిఫరెంట్ దీనికి ఆయిల్ కంటే ఇది ఫోమ్ అని డిఫరెంట్ స్ప్రేస్ ఉంటాయి, అంటే ఫైర్ ఎక్స్టెన్షన్. సో అది మనం ఇన్ఫార్మ్ చేయాలి. మనకి తెలియకుండా వేరే దానికి ఇంకో దానికి యూజ్ చేస్తే కూడా ప్రమాదం ఉంటుంది. కొంచెం వెళ్ళిపోయింది. సరే ఎంత సబ్జెక్ట్ ఉందో నిప్పు వల్ల ప్రమాదం. ఓ ఎస్ కొంచెం చాలా మంది ఏంటంటే మనకి ఇలాగా చూస్తున్నప్పుడు టీవీలో చూస్తున్నప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఇంకా ఎగ్జైట్మెంట్ వచ్చేస్తుందా ఆత్రబ్బా రావు గారు చేస్తున్నప్పుడు ఆ వంటకి ఎంత బాగా అలా ఫైర్ తో చేశారు, సేమ్ అలాగే మనం కూడా చేయాలి అని అనుకుంటారు. ఏదైనా అందుకే చూడండి ఆవకాయ పచ్చడి అయినా సరే కొందరు మెజర్మెంట్ తో చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, పెద్దవాళ్ళు అందాజాతో అలా వేసుకుంటూ చేసేస్తుంటారు. అది ఒక రకమైన టేస్ట్ వచ్చేస్తుంది కమ్మగా, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్. అలాగే మీరు కూడా ఇప్పుడు ఇంట్లో కూడా ఎల్డర్లీ పీపుల్ తెలుసు ఎలాగ చిన్నవన్నీ ఆపరేట్ చేయడం. వేడిగా ఉంటే కూడా టక్కన తీసి బయట పెట్టేస్తారు, ఆయిల్ ఎక్కువ వేడైందంటే సైడ్లో పెట్టేసి చేస్తారు. అలాగే ఇప్పుడు జనరేషన్ డిఫరెంట్ అనమాట. పాత అమ్మమ్మలు వాళ్ళకి తెలుసు ఎలా చేయాలి ఏంటి. అసలు అక్కడ దాకా ఎందుకు, ఒక చిన్న విషయం ఏంటంటే ఒక అప్పడాలు వేపుకునేటప్పుడు కూడా ఎంత రేంజ్ లో ఉంటే టక్క తీసేస్తూ ఉంటారు చేసేసి. అంటే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు, సో వాటి గురించి అంతగా అవగాహన ఉండదు. అంటే అప్పడాలు వేయించే చిన్న విషయంలో కూడా అది చిన్న విషయమే కానీ అది కరెక్ట్ గా నూనె ఎక్కువైపోతే అప్పుడు మాడిపోతుంది. అది ఒక కరెక్ట్ ఫ్లేమ్ లేకపోతే వేడి ఒకటి ఎంత వేడి అంటే నూనె ఎంత వేడికిన తర్వాత మళ్ళీ సన్నగా అంటే సిమ్ లో పెట్టేసుకుని వేయించకపోతే కూడా అప్పడాలు ఒకటి మాడిపోతాయి లేదా సరిగ్గా వేగవు. అదొకటి కానీ అన్ని ఎక్స్పీరియన్సే నిజంగా. సో చూడండి మంచి గ్రేవీ అయింది కదా, సో మంచి మీకు ఫ్లేవర్స్ వస్తుంది. కొత్తిమీర కానీ అది గరం మసాలా అంతా అంతా ఒక ఆర్ట్. ఎస్. సో స్పూన్ ఇచ్చి ఇప్పుడు ఆఫ్ చేసుకుని చేపలు వచ్చి మీరు పెద్ద పెద్ద పీసెస్ పెట్టుకున్నారు కదా, అలా అయితే బాగుంటుంది. బోన్లెస్ దీనిలో మీరు విత్ బోన్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇది సంథింగ్ కర్రీ లాగా కదా, మీరు బోన్ అండి మీకు ఇష్టం అంటే బోన్ వేసుకోవచ్చు. సో ఫిష్ నీల్గిరి రెడీ. నీలగిరి ఫిష్ కర్రీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. నీలగిరి ఫిష్ కర్రీ తయారీ విధానం: ముందుగా పుదీనా పేస్ట్, కొత్తిమీర పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్, పుదీనా పేస్ట్, కొబ్బరి పేస్ట్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, చేప ముక్కలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, నీలగిరి ఫిష్ కర్రీ రెడీ. నీలగిరి ఫిష్ కర్రీ. మీ సారీకి అది గ్రీన్ అన్నమాట. నేను ఇంకా చేసుకొని అలా మీకు రైస్ తోటి చాలా బాగుంటుంది. పైగాని రైస్ తక్కువ ఉండి కూర ఎక్కువ తింటాను, సరిపోద్ది పులుసులా కరెక్ట్గా. కమ్మగా ఉంది.
చేప సాఫ్ట్గా అంతా ఫ్లేవర్స్ అన్ని చేపకి పట్టుండడం వల్ల తింటున్నప్పుడే ఇంకా తెలుస్తుంది. మీరు అన్నట్టు ఇంకా అన్నంలోని అన్నం కానీ నేను అనుకోవడం ఇప్పుడు చాలా మంది జీరా రైస్ ఇవన్నీ చేసుకుంటారు కదా, వాటికి కూడా బగారా రైస్ కానీ జీరా రైస్ కానీ ఇలా వెరైటీ రైసెస్ చేసుకున్నప్పుడు కూడా ఇది కాంబినేషన్ బాగుంటుంది డెఫినెట్గా. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కళ్ళు ఎక్కువగా అలసటకు లోనవుతూ ఉంటాయి. ఎందుకంటే కళ్ళతోని మనం స్క్రీన్ చూస్తాము, కంప్యూటర్స్ చూస్తాము, సెల్ ఫోన్స్ చూస్తాము, బుక్స్ చదువుతాము. ఇలా రోజువారీ మనం చేసే పనులు ఎక్కువగా కళ్ళతోనే చేస్తాం కాబట్టి కళ్ళు త్వరగా అలసటకు లోనవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కళ్ళు తిరిగి తాజాగా అవడానికి, ఈ అలసట పోవడానికి ఈ చిట్కా ఫాలో అవ్వండి. కీరా దోసని చక్రాల్లాగా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచేసుకొని ఆ తర్వాత తీసుకొని కళ్ళ మీద పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు రిలాక్స్ అయినట్లయితే కళ్ళు తిరిగి తాజాగా తయారవుతాయి. ఇప్పుడు మీ చేతి వంట. మీ చేతి వంట ఎలా అండి? హాయ్ మేడం, మీ పేరు? అశ్విని అండి. అశ్విని గారు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి, మెహదీపట్నం. హైదరాబాద్ మెహదీపట్నం. ఓకే. సో మరి మీ చేతి వంట రెడీ? యా. ఏం వంట చేస్తారు? లివర్ 65. జనరల్గా మనం చికెన్ 65 చూస్తుంటాం కదా, కొత్తగా లివర్ 65 చేద్దాం అనుకుంటాం. లివర్ 65 చూసేద్దాం. మరి లివర్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? లివర్ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన లివర్ 1/2 కిలో, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన క్యాప్సికం 1, కారం తగినంత, ఉప్పు తగినంత, మైదా 1/2 కప్పు, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టమాటో 1, నిమ్మరసం 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే. అయితే స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెడతాను. ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది. ఓకే. ఫస్ట్ లివర్ వేసుకోవాలండి. యాక్చువల్లీ నేను ఇది ఉడికించాను. ఉడికించి కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఉడికించి కొంచెం స్క్వీజ్ చేసింది. ముందు ఉడికించేసుకుని నీళ్ళు కూడా పిండేసింది. ఓకే. నెక్స్ట్ అంటే చికెన్ అంటే కొంచెం త్వరగా ఉడికిపోద్ది కదా, లివర్ అంటే కొంచెం లివర్ టైం పడుతుందా? కొంచెం టైం పడుతుందని. లివర్ తొందరగా అయిపోద్ది, చికెన్ కంటే తొందరగా అయిపోద్ది లివర్ అని నా ఉద్దేశం అనమాట. ఓకే. కానీ మీకు టైం పడుతుంది అంటున్నారు. కొంచెం టైం పడుతుందని. ఓకే. ఫస్ట్ కొంచెం కారం వేసి, నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లోర్, కొంచెం మైదా ఎందుకంటే కొంచెం స్టఫ్ ఉంటుంది కాబట్టి కొంచెం యాడ్ చేస్తాను. కొద్దిగా నిమ్మరసం. ఇంకా మనం వాటర్ ఏం యూజ్ చేయము, వీటితోనే కలిపేస్తాం అనమాట. కొంచెం కర్డ్, పెరుగు వేసినా వేయకపోయినా పర్లేదు, కొంచెం యాడ్ చేస్తాం. పెరుగు వేసేసుకో. పెరుగు, కొద్దిగా గరం మసాలా వేసుకుంటాం. యాక్చువల్లీ మనం మ్యారినేట్ చేసుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకుంటే ఇంకా బాగా స్టఫ్ అవుతుందా? ఓకే. సో ఇప్పుడు మొత్తం వేసేసినట్టేనా? అన్ని వేసి అయితే కాసేపు నాననిద్దాం. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, SMS చేసేయండి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో నానిపోయినట్టుగా. నెక్స్ట్ మనం ఆ వేడి సరిపోతున్నాయా? సరిపోతుంది. ఇవి వేగాలి. ఇంకొక ప్రాసెస్ ఉన్నట్టుంది కదా? ఉంటుంది. సో షిఫ్ట్ చేసేద్దామా? కొంచెం చిన్నగా చేస్తే స్వీటే కదా వస్తుంది, అప్పుడు చిన్నగా చేసుకోవచ్చు. సో ఈలోపు మనము కొంచెం సాల్ట్ యాడ్ చేసి, కొద్దిగా నూనె యాడ్ చేసి, కరివేపాకు యాడ్ చేసుకున్నాం. యాక్చువల్లీ మనం దీంట్లో కూడా కరివేపాకు వేయచ్చు, కరకరలాడుతూ ఉంటాయి కదా, సో బాగుంటాయి అన్నమాట. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి, క్యాప్సికమ్ కొంచెం,
ఆనియన్స్, కొంచెం ఉల్లిపాయలు. కొంచెం ఉల్లిపాయలు, కొద్దిగా టమాటో. సో ఇవి సరిపోతుంది, ఇంకా వేగాల? కొంచెం ఇంకొంచెం వేగాల. కొంచెం బ్రౌనిష్ వస్తే. మీరేమైనా జాబ్ చేస్తున్నారా? అవునండి. ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను TCSలో. సో ఇంట్లో మరి వంటలు? వంటలు నేనే చేస్తానండి. నాన్ వెజ్ బాగా చేస్తాను. నాన్ వెజ్ మీరు తింటారా? నాన్ వెజ్ కూడా బాగా? బాగా తింటాను. ఓకే. అంటే మా హస్బెండ్కి నాన్ వెజ్ బాగా ఇష్టం అనమాట. సో అలాగే పిల్లలు కూడా నాన్ వెజ్ బాగా ఇష్టం అయిపోయింది. సో ఎక్కువ నాన్ వెజ్ తింటాం. ఎక్కువ ఇంట్లో నాన్ వెజ్ చేస్తారు. టమాటో సాస్ వేసుకుని కొంచెం చిల్లీ సాసా? కొంచెం సోయా సాస్ సరిపోతాయా? సరిపోతుంది. ఆఫ్ చేసేద్దాం మరి. ఆఫ్ చేసేద్దాం. సో అక్కడ పరిస్థితి ఏంటి? మనం అది తీసేసి దీంట్లో వేసేయడమేనా? అంతే. కరివేపాకుతో పాటునా? కరివేపాకుతో పాటు వేసి ఇంకేమైనా వేసేది ఉందా? అంతే అండి. ఇంకేం సర్వింగ్ ప్లేట్లో తీసేయడమేనా? తీసేది. వేడి వేడి లివర్ 65 రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. లివర్ 65 మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? లివర్ 65 తయారీ విధానం: ఒక బౌల్లో ఉడికించిన లివర్, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కార్న్ఫ్లోర్, మైదా, నిమ్మరసం, పెరుగు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ లివర్ ముక్కలని కాగే నూనెలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన లివర్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, లివర్ 65 రెడీ. లివర్ 65. రావు గారు, ఓకే. వంటల్లో ఆరి తేరిపోయి ఉన్నారు ఆయన. వాచ్ చేస్తుంటాం కానీ చాలా బాగుంటాయి మీరు. చెప్పాను కదా రావు గారు, చూసారా? మా ఫ్యాన్స్ కంటే మీ ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు. ముఖ్యంగా నాన్ వెజ్వి చాలా బాగా వస్తాయండి. థ్యాంక్ యూ. ట్రై చేస్తుంటాం యాక్చువల్గా. కొందరికి ఇలాగ క్రిస్పీగా నచ్చుతుంది. అవును. ఓకే. కొందరికి పర్ఫెక్ట్ కుకింగ్ అంటే నచ్చుతుంది. సో జడ్జిమెంట్ నాకైనా చికెన్ 65 అంటే ఓకే, క్రిస్పీగా ఉండొచ్చు, కొంచెం ఫ్రై ఉండొచ్చు, కొంచెం స్పైసీనెస్, కొంచెం పులుపు లివర్ ఉండాలి. 65. లివర్ 65. అదే అంటే 65 మసాలా అనేది కొంచెం పులుపు, కొంచెం కారం ఉంటుంది. అది ల్యాకింగ్ ఉన్నది. చూడ్డానికి బాగుంది, చాలా మంది లైక్ చేస్తారు. ఎందుకంటే లివర్ కొంచెం పచ్చిగా ఉంటే కూడా స్మెల్ వచ్చేస్తుంది మీకు, అన్ని వాసన. సో ఓకే, గుడ్, యూ కెన్ ఇంప్రూవైజ్. సో ఇంకొంచెం బెటర్మెంట్ చేసుకోవడానికి చెప్పారు. ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల అలసిపోతూ ఉంటాం. అలాగే స్కిన్ కూడా కందిపోయినట్లు, కాస్త ట్యాన్ అయిపోయినట్లు ఉంటుంది. కొంతమందికి అయితే చర్మం మీద మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. రిలీఫ్గా ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా దోసకాయ తీసుకుని గుజ్జులాగా చేసుకుని ఇందులో కాస్త నిమ్మరసం యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ముఖము, మెడ, చేతులు, ఎండకి ఎక్స్పోజ్ అయిన భాగాలకంతా కూడా అప్లై చేసుకుని కాసేపు రిలాక్స్ అయ్యి వాష్ చేసుకున్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. మరి నెక్స్ట్ వంట ఏం చేస్తారు? మునక్కాడ బోటి కూర. మునక్కాడ బోటి కూర. మునక్కాడ బోటి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా? మునక్కాడ బోటి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాడలు 2, ఉడికించిన బోటి 1/2 కిలో, ఎండు కొబ్బరి కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటో 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామండి. ఓకే. నెక్స్ట్ ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ నూనె. నాకు అర్థమైపోయింది, మీ ఇంట్లో నూనె ఎక్కువ తింటారు. ఓకే. ఫస్ట్ సాజీరా అండ్ దాల్చిన చెక్క, మసాలా దినుసులు యాడ్ చేసుకున్నాం. బోటి
చేసుకున్నారా క్లీనింగ్? క్లీనింగ్ చేశాను నేనే. చేసేసి క్లీనింగ్ చేసి స్టఫ్ అంతా చేసి ఉడికించి. ట్యూబ్ అయితే చాలా కష్టం, మీరే చేశారా? నేనే చేశానండి. అబ్బో, సో అలవాటు ఉంది అయితే. అలవాటు ఉంది. తినేటప్పుడు లొట్టలేసుకుని బాగానే తినేస్తాను, టేస్ట్ బాగుందని. క్లీనింగ్ కష్టంగా ఉంటుంది. అవును. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత కొంచెం పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉల్లిపాయలు, తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ బోటి. ఇది ఫస్ట్ బాగా వేడి నీటిలో ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ క్లీన్ చేశాక కొద్దిగా వేగాక మనం టమాటో వేసుకుందాం. సో ఇంకా కొంచెం మగ్గాల. కొంచెం అయ్యాక ములక్కాడలు వేస్తారు ఎప్పుడు? వేస్తాం. వేసేయండి. నెక్స్ట్ మన మునక్కాడ ఉడికించారా అవి? లైట్గా ఉడికించినవండి మునక్కాడ. ఓకే, సో కాసేపు మగ్గాలి. ఈలోపు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పన్ను నొప్పి బాధిస్తూ ఉన్నట్టయితే నొప్పిగా ఉన్న పన్ను మీద కొద్దిగా ఇంగువ ముక్క ఉంచుకున్నట్లయితే చాలా వరకు ఉపశమనంగా ఉంటుంది. చూద్దామండి. చూద్దాం. కొంచెం మగ్గింది కదా, మనం ఇప్పుడు టమాటా యాడ్ చేస్తాం. కారం వేయలేదు కదా, ఉప్పు. నెక్స్ట్ కొబ్బరి, ఎండు కొబ్బరి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు మునక్కాడలు అయితే మీరు ఉడికించేసి వేశారు కదా? అవునండి. మామూలుగా కొన్ని డైరెక్ట్గా వేసేసి అందులో ఉడికిస్తున్నప్పుడు ఆ జ్యూస్ అంతా దిగి టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది. అలా డైరెక్ట్గా వేయాలి అనుకుంటే ఎప్పుడు వేయచ్చు? కొంచెం ఇది మగ్గాక, బోటి కర్రీ మగ్గుతుంది కదా, మగ్గాక వేసుకోవచ్చు. బోటి మగ్గుతున్నప్పుడే ఇది కూడా వేసేసుకుంటే దాంతోపాటు టైం బీయింగ్ నేను కొంచెం ఉడికించి తీసుకొచ్చు. అదే అంటే మనకి ఇక్కడ తొందరగా అవడం కోసం మీరు ఉడికించాలి. ఒకవేళ డైరెక్ట్గా వేస్ట్ చేయాలి అని అనుకుంటే సరిపోతుందా? ఇంకేమైనా వేస్తారా? అంతే. నీళ్ళు అవసరం, కొంచెం వాటర్. నీళ్ళు వేయమంటారా? కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. ఓకేనా? అంతే. మూత పెట్టేద్దామా? అవసరం లేదు. మూత పెట్టేద్దాం. కాస్త మగ్గాల. కాస్త మగ్గితే. సో ఇంకేమైనా ఉందా వేసేది? అంతే. ఇంకా కొత్తిమీర అంతే. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. చూద్దామా? నూనె తేలింది అంటే ఇంకా అయినట్టే. ఆల్మోస్ట్ అయిపోయింది. పైగా మీరు మునక్కాడలు ఉడికించారు, రెండు ఉడికించేసారు కదా. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని సరిపోతుందా? సరే. ఓకే అండి, మునక్కాడ బోటి కూర రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. మునక్కాడ బోటి కూర. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా? మునక్కాడ బోటి కూర తయారీ విధానం. ముందుగా మునక్కాడలు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బోటి, ఉడికించిన మునక్కాడలు వేసి వేగనివ్వాలి. తర్వాత టమాటో ముక్కలు, కారం, ఉప్పు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ బోటి కూర రెడీ. మునక్కాడ బోటి కూర. ఇస్ అనదర్ క్లాసీ డిష్. మనం ఎన్నోసార్లు డిస్కస్ చేసాం. బోటి మట్టుకు సరిగా క్లీన్ చేయకపోతే చాలా ఇబ్బంది. ఆవిడే చేసుకున్నారండి. అదే. సో అది మెయిన్ పార్ట్ ఏంటంటే కుకింగ్ పార్ట్ కంటే క్లీనింగ్ పార్ట్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్. అవును. బాగుంది, కలర్ అంతా బాగుంది, కానీ కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. ఎస్పెషలీ సినమన్ స్టిక్, అది మన
చెక్క అంటారు కదా, దాల్చిన చెక్క. అది కొంచెం దాల్చిన చెక్క. కొంచెం స్పైసీ కొంచెం అది ఉన్నది. సో అదర్వైజ్ మునక్కాయ కాబట్టి కొంచెం యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్ కాంబినేషన్ అదనమాట. ట్రై చేస్తాను. ఇంప్రవైజ్ చేసుకోవచ్చు. ఓకే సో ఓకే మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా మనం జుట్టుకి ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత తలస్నానం చేస్తూ ఉంటాం కదా. ఆయిల్ ఏదైనా సరే జుట్టుకి అప్లై చేసుకున్న తర్వాత వెంటనే కాస్త బాగా దువ్వుకుని అల్లేసుకున్నట్లయితే ఆయిల్ అంతా కూడా జుట్టుకి బాగా పడుతుంది. ఇప్పుడు గుడ్ ఫుడ్. రావు గారు, గుడ్ ఫుడ్ ఎగ్ పుడ్డింగ్ ఎగ్ పుడింగ్. సో చాలా ఈజీగా చూపిస్తాను. ఎగ్ పుడింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా. ఎగ్ పుడింగ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 2, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, పాలు 2 కప్పులు. రావు గారు రెడీ. దీంట్లో ఫస్ట్ కొంచెం నీళ్ళు పోసుకోండి. ఇదేంటి డిఫరెంట్గా ఉంది? స్టీమ్ చేయడానికి అనమాట. ఓకే. ఇది లేకపోతే ఇంట్లో మనకి చాలా ఇంట్లో మన స్టీమర్ ఉన్నది కదా, అంటే ఇడ్లీ స్టీమర్, దాంట్లో కూడా చేసుకోవచ్చు. కానీ మనకి ఇలాంటి బౌల్స్ కావాలి. ఇడ్లీ పాత్రకు వస్తుంది కదా, అది మీకు ఆ షేప్ రాదు కదా, ఇడ్లీ లాగా వస్తుంది. ఓకే. సో ఫస్ట్ ఈ షుగర్, బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్ మీరు రెగ్యులర్ షుగర్ కూడా వాడుకోవచ్చు. గుడ్ ఫుడ్ కాబట్టి మనం ఇది వాడుతున్నాం అనమాట. బ్రౌన్ షుగర్ కొంచెం వేసుకోవచ్చు. కొంచెం మనకి క్యారమలైజ్డ్ కావాలి. ఇది ఆన్ చేసుకుందాం. క్యారమెల్కి దీన్నే వాడతారా? ఇదే వాడతారు. ఇప్పుడు కూడా మనం అలాగే చేస్తాం క్యారమల్ లాగా. ఇప్పుడు దీంట్లో ఎగ్ పుడ్డింగ్కి కొంచెం షుగర్ క్యారమల్ లాగా రావాలి, కలర్ ఒకేలాగా వైట్ లేకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు క్యారమెల్ పాప్కార్న్ తయారు చేస్తారు దీంతో? లేదు, అది వేరే. ఏమో నాకు తెలియదు రావు గారు, అందుకని అడిగాను. ఓకే. నాలాగే చాలా మంది వ్యూవర్స్ కన్ఫ్యూజన్ లో ఉంటుంటారేమో. క్యారమల్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే. దీంట్లో బటర్ వేస్తారు. బటర్ వేస్తే మీకు గ్లేజ్ వస్తుంది అనమాట. ఓకే. ఇది మీరు కొంచెం వేడైప్పుడు మీకు ఈ లిక్విడ్ ఉంటుంది, మళ్ళీ కొంచెం చల్లగా అయిన తర్వాత మీకు గట్టిగా అయిపోతుంది, బిగుసుకుపోతుంది. ఇప్పుడు బెల్లం పాకం చేసిన తర్వాత ఎలా ఉండి మళ్ళీ చల్లారితే బిగుసుకుపోయినట్టు. అలాగే మీరు ఇది యూజ్ చేసిన తర్వాత మీరు వేడి నీళ్ళు వేసి బాయిల్ చేయాలి. అంటే మీరు ఈ పెనం మీద వాడిన తర్వాత వేడి నీళ్ళతో మరగబెట్టి కడుక్కోవాలంటున్నారా? సో ఇప్పుడు ఇలాంటి బౌల్స్, ఏదైనా మంచి కప్స్, డీప్ కప్స్ కొంచెం యూజ్ చేసుకోవాలి. ఇది ఈ షుగర్ క్యారమల్ ఉన్నది కదా, ఇది పోసుకుందాం. ఆఫ్ చేసేయండి, లేదా అది ఇక్కడ పెట్టండి. ఇది క్యారమల్ దీంట్లో పోసుకుందాం. బ్రౌన్ షుగర్ ని కరగబెట్టాక దాన్ని ఇలాగా కప్పులు. మీరు రెగ్యులర్ షుగర్ కూడా మీరు ఇలా వేడి చేస్తే మీకు ఆ కలర్ వచ్చేస్తుంది. అంటే తెల్ల పంచదారని కరగబెడితే ఇలాగే ఎర్ర రంగులోకి వస్తుంది. ఎందుకంటే మీరు వేడి చేస్తున్నారు కదా, ఒక్కొక్కసారి తెల్లగానే ఉంటుందండి. ఇంకా కొంచెం ఎక్కువ వేడి చేస్తే ఈ కలర్ వచ్చేస్తుంది. ఇది ఎలా ఉందంటే కొంచెం బెల్లం కొన్ని రంగులు వేరు ఉంటాయి కదా, సో బెల్లం కరగబెడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇది. కానీ చిక్కబడిపోతుంది ఇది. ఇగో పాకం. సో ఇది ఒక 5 to 10 minutes కొంచెం వదిలేయాలి, ఎందుకంటే ఇది వేడిగా ఉన్నది కదా, చల్లారాలి. ఇప్పుడు మిక్స్చర్ రెడీ చేసుకుందాం. ఇది సిమ్లో పెట్టమంటారా? లేదు, సిమ్లో పెట్టండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఒక ఎగ్ తీసుకుందాం, ఎందుకంటే 2. షుగర్ వేసుకుందాం. ఇది కూడా బ్రౌన్ షుగర్ దీంట్లో కలవాలి, బాగా మిక్స్ అవ్వాలన్నమాట, కరిగేదాకా. సో కోడిగుడ్డు ఏంటంటే ఇందులో మనం పచ్చిసొన్న తెల్లసొన్న 2 వాడేసాం. 2 వాడతాం. ఇది వెనిలా ఎసెన్స్.
అంతే, ఎందుకంటే మీకు ఇది తక్కువ వాడితే కూడా మీకు ఎగ్ నీసు వాసన వచ్చేస్తుంది. సో మామూలుగా అయితే కోడిగుడ్డు మీరు ఎక్కువ ఇలాగ కలుపుతూ ఉండడం వల్ల కూడా ఫ్లఫీగా అంటే ఉబ్బి వస్తుంది అని అంటారు. ఇప్పుడు వస్తుంది. పంచదారతో పాటు ఇంకా అలా కలిపేసుకుంటున్నారు అవును. బాగా. మీరు ఎక్కువ కోడిగుడ్డు వాడితే మీకు ఏంటంటే పుడ్డింగ్ వచ్చి ఎక్కువ పెద్దది అవుతుంది, ఉబ్బిపోతుంది. మళ్ళీ చల్లారిందంటే మళ్ళీ కిందకి వస్తుంది అనమాట. దానికే మనం కొంచెం డీప్ బౌల్స్ని యూజ్ చేయాలి. మీరు ఇంతవరకే పోస్తారు, అది మీరు కుక్ పై వరకు అయ్యేప్పుడు పైకి ఉబ్బుతుంది వస్తుంది. కాబట్టి. చల్లారిన తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. అలాగే ఎగ్గు కూడా వాడితే మీకు ఇది వస్తుంది. సో కరెక్ట్గా ప్రపోర్షన్గా మనం వాడాలి. ఇప్పుడు ఈ పాలు పోసుకుని ఇప్పుడు ఇవి కాచిన పాల పచ్చిపాలు పచ్చిపాలే వేసుకోవాలి. లేకపోతే మీకు క్రీమ్ ఉంటే కూడా క్రీమ్ యూజ్ చేసుకోవచ్చు. పాలు ప్లేస్ లో క్రీమ్ కూడా వేసుకోవచ్చు use అంటున్నారా, లేక చేసుకోవచ్చు. పాలు క్రీమ్ రెండు కలిపి అంటున్నారా? క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. క్రీమ్ separate పాలు గా బదులు. ఓన్లీ, సో ఇక్కడైతే కాచిన పాలు కాదు పచ్చిపాలే వేసుకోవాలి. పచ్చిపాలే వేసి ఇంకా కొంచెం పాలు ఇది చల్లారింది అనమాట. ఇన్ కేస్ మీకు ఈ క్యారమల్ వద్దు, ఇలాగే చేసుకుంటే క్యారమల్ లేకుండా ఇలాగే మీరు ఎగ్, షుగరు, వెనిలా ఎసెన్స్ వేసుకొని దాంట్లో వేసి స్లో కుకింగ్లో చేయాలి పుడ్డింగ్ అనమాట. సో మీకు ఫ్లఫీగా అంటే ఇక్కడ మనం వేసిన షుగర్ ఇలాగ, అంతేగాని ఆ క్యారమిల్ లాగా వద్దు అంటే. ఓకే. కానీ దీనివల్ల మీకు డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, క్యారమలైజ్డ్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. కరెక్ట్. ఇదా ఇన్ కేస్ మీకు ఏదైనా కొంచెం షుగర్లో మీకు డస్ట్ ఏదైనా ఉంటే మీకు మంచి స్ట్రైనర్ ఉంటుంది కదా, ఫైన్గా దాంట్లో మీరు స్ట్రెయిన్ చేయొచ్చు. ఓకే. అంతా చిన్న చిన్న కప్స్ కాబట్టి టీ వడకట్టేది పెట్టేసి చేసేయడమే. ఇంతే వేసుకుంటే బెటర్ మీకు. చిన్నప్పుడు కోడిగుడ్డు పాలు తాగిచ్చేవారు, అలాగే ఉంది ఇప్పుడు. మా అమ్మమ్మ అలా గుడ్లు అంటే బయట అంటే ఏ డూప్లికేట్ వచ్చేస్తాయని కోళ్ళు పెంచి మరి ఆ గుడ్లు టేస్ట్ వేరే, ఆ కాలం పోయింది. అంటే పాలు చూసి గుర్తొచ్చింది నాకు కోడిగుడ్డు పాలు. సో ఇప్పుడు ఇది సో మనకి ఇలాగా గ్లాస్ది అలా పెడుతున్నప్పుడు ఏమీ కాదు, ఏమవుదు. ఓకే. సో ఆవిరి మీద ఉడికించేసుకోవాలి. ఓకే. సో అవి రెడీ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అలాగే ఇప్పుడు గ్లాస్ బౌల్స్ లేకపోతే మీ దగ్గర సెరామిక్ బౌల్స్ ఉంటాయి కదా, అది యూజ్ చేసుకోవచ్చు. పెట్టినా సరిపోతుంది. ఈ సైజ్ ఇలాంటి బౌల్స్ లో ఛాన్సెస్ ఉన్నాయి క్రాక్ అవడానికి. ఎలాగంటే మీరు దీంట్లో ఎక్కువ కోల్డ్ పదార్థాలు వాడి ఉన్నట్టయితే సడన్ గా మీరు వేడి చేస్తే అది క్రాక్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. సో మనకి ఇవి లేకపోయినా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, బెస్ట్ సెరామిక్ బౌల్స్ చిన్నవి తీసుకుంటే. ఇప్పుడు ఏంటంటే ఇది డిష్ అవుట్ చేసిందంతా మనం అప్ సైడ్ డౌన్ చేస్తాం, ఎందుకంటే పైన క్యారమల్ రావడానికి. ఇన్ కేస్ మీకు క్యారమల్ వద్దంటే మీకు కప్పుగా ఇచ్చేస్తే అలా పుడ్డింగ్ లాగా అలా తినేస్తారు అనమాట. ఇది ఎందుకంటే ఆ క్యారమల్ ఆ జ్యూస్ రావడానికి, ప్లస్ కలర్ కూడా ఏంటి మంచి బ్రౌన్, దాని తర్వాత వైట్ అలా ఉంటుంది చూడడానికి. సో చూస్తాం. ఓకే. సో మరి ఇది అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. అయిపోయింది అనుకుంటున్నాను రావు గారు. స్విచ్ ఆఫ్ చేసేది. చూసుకోవాలి రెడీగా ఉంది. ఇది స్కూప్ చేసేప్పుడు కొంచెం చల్లార్చాలన్నమాట, లేకపోతే మీకు స్కూపింగ్ సరిగా రాదు. ప్లస్ ఇలాగే నీళ్ళు కొంచెం పడతాయి, అవి కొంచెం చూసుకొని మనం తీసేప్పుడు. సో క్లాత్ ఏమైనా కావాలా? ఎక్స్పీరియన్స్. కొంచెంసేపు చల్లారిన తర్వాత ఇది స్కూప్ చేద్దాం. ఓకే రావు గారు. సో చల్లారిపోయింది అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇలాగ స్కూప్ చేసుకోవాలి జెంట్లీగా.
దాన్ని ఇప్పుడు తిప్పుతారు. ఎస్. వావ్, వచ్చింది కదా. సో ఇదన్నమాట. బాగుంది కేక్. సో ఇప్పుడు ఫ్లేవర్ కూడా బాగుంటుంది, మీకు క్యారమలైజ్డ్ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ ఈ స్టీమ్ నా దగ్గర లేదు, ఒకవేళ వేరైనా సరే మీరు బేక్ చేసుకొని, బేక్ లో ఎలా అంటే మీరు ఒక ట్రేలో కొంచెం నీళ్లు పోసుకొని, ఇదే కొంచెం ఆ ట్రేలో నీళ్లు పోసుకొని ఒక 2-3 పెట్టుకొని కొంచెంసేపు మెల్లిగా కుక్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఒక 5 minutes, ఎక్కువ టైం పడుతుంది, ఒక 15 minutes పెట్టుకోవాలి, హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది, 30 minutes పెట్టుకోవాలి. నాకు తెలిసి బిట్వీన్ 30 minutes to 45 minutes వరకు పెట్టాల్సి వస్తుంది. స్లో కుకింగ్ లో వచ్చేస్తే మీకు బాగా వస్తుంది. ఇదే స్టీమ్ లో అంటే మీకు డిసడ్వాంటేజ్ అని అంటే ఇది కొంచెం పొంగుతుంది అదనమాట. దానికి స్లోలో స్టీమ్ వల్ల మీకు ఆవిరి వల్ల మీకు పొంగుతుంది. ఇది బేక్ లో చేస్తే మీకు పొంగదు, కరెక్ట్ గా వస్తుంది. ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది, కరెక్ట్ గా వస్తుంది. మీకు మంచి స్పాంజీగా స్కూప్ చేస్తే మీకు ఎలా అంటే పెరుగు స్కూప్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఓకే. సో బేసిక్లీ ఈ వాటర్ ఏంటంటే ఈ క్యారమల్ నచ్చుతారా, అది మెల్ట్ అయ్యి మీకు అది అలా వస్తుంది. సో మీకు దానికి దీంట్లో షుగర్ కూడా కొంచెం తక్కువ వేస్తాం క్యారమల్ వేస్తే. క్యారమల్ లేకపోతే మీకు కొంచెం షుగర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్ పుడ్డింగ్ రెడీ. బాగుంది ఎగ్ పుడ్డింగ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. ఎగ్ పుడ్డింగ్ తయారీ విధానం: ఒక పాన్లో బ్రౌన్ షుగర్ వేసి కరగనివ్వాలి. ఒక బౌల్లో కోడిగుడ్డు, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో వెనిలా ఎసెన్స్, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో కొద్దిగా కరిగించిన బ్రౌన్ షుగర్, కోడిగుడ్డు మిశ్రమం వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, ఎగ్ పుడ్డింగ్ రెడీ. ఎగ్ పుడింగ్ ఇలా స్వీట్లో ముందుంటాం, స్వీట్ అంటేనే. బాయ్ ఎంత సాఫ్ట్గా ఇలా వచ్చేస్తుంది రావు గారు, ఇంకా నోట్లో పెట్టుకోగానే వెళ్ళిపోతుందేమో, టేస్ట్ ఏంటో కూడా తెలియకుండానే. సూపర్, నిజంగా చాలా బాగుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేసి తింటారు. చాలామంది మనం పిల్లలకు వచ్చి కోడిగుడ్డు పెడుతూ ఉంటాము, ఇలా చేసి పెడితే నాకు తెలిసి ప్లీజ్ నాకు కావాలి ఒక 10 తింటారు. ఇవాళ రేపు క్యారమెల్ చాలా ఇష్టపడుతున్నారు. ఎక్కడో బయట క్యారమెల్ ఎలాగని మీరు అవసరపడే బదులు రావు గారు చక్కగా బ్రౌన్ షుగర్ ఎలాగని చేసి చూపించేశారు కాబట్టి ఇంకా ఈజీగానే ఉంది. సో మనకేంటంటే ఒకవేళ ఆవిరిది డెఫినెట్గా అందరి దగ్గర ఉంటాయి, ఇడ్లీ పాత్రలు అయితే అందరి దగ్గర ఉంటాయి. సో దాంతో మనం బౌల్స్ తీసుకొని చేసేసుకోవచ్చు. ఇంకోటి నా సిన్సియర్ ఏంటంటే బేకరీ ఎనీ ఐటమ్స్ ఫస్ట్ టైం ఫెయిల్ అవుతారు, పర్వాలేదు, మిస్టేక్ మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి, అది చెప్తాను. ఎస్, సో నిజంగా రావు గారు అన్నట్టు ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ట్రై చేయండి. ఎందుకంటే మంచి రెసిపీ కోసం మనం మళ్ళీ ట్రై చేయడంలో తప్పులేదు. ఎందుకంటే చాలా బాగుంది, పిల్లలు అయితే ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. ఒకవేళ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెడితే అబ్బా భలే ఉంది, కొత్త వెరైటీగా చేసి పెట్టారని కూడా అడుగుతారు. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెదవుల మీద కొంతమందికి నలుపుదనం అనేది వస్తూ ఉంటుంది కదా, అది పోవడానికి చిట్కా ఉపయోగపడుతుంది, ఫాలో అవ్వండి. అది ఎలా అంటే కొద్దిగా కొత్తిమీర తీసుకుని రసం లాగా చేసుకుని ఈ కొత్తిమీర రసాన్ని రోజులో ఒక 3-4 సార్లు పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్లయితే పెదవుల మీద ఉన్నటువంటి నలుపుదనం పోవడమే కాకుండా పెదవులు లేత గులాబీ రంగులో మృదువుగా తయారవుతాయి. ఇవాళ ఎపిసోడ్లో వంటలన్నీ చూశారు కదా, మరి వాటిలోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. మనం చూసిన రెసిపీ నీలగిరి ఫిష్ కర్రీ. మనం ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే ఫిష్తో పాటు మనకి ఇందులో కొత్తిమీర పేస్ట్, పుదీనా పేస్ట్ అండ్ కొబ్బరి కూడా ఉంది. సో ఫ్రెష్ కొబ్బరి యూజ్ చేసినప్పుడు లేకపోతే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఏవైనా కూడా మనము పేస్ట్ చేసి యూజ్ చేసినప్పుడు
క్వాంటిటీ వైజ్ సఫిషియెంట్గాను చేస్తాము. అలాగే మెయిన్ ఈ మూడిట్లోంచి కామన్గా ఏమన్నా మనకి కలెక్టివ్గా ఏమన్నా న్యూట్రియంట్ వస్తుందా అంటే మనకి పొటాషియం అనే గుడ్ న్యూట్రియంట్ వస్తుంది. ఇది మసిల్ హెల్త్కి బాగా పనికొస్తుంది. మనం యూజువల్గా సమ్మర్లో చాలా స్వెట్ లూజ్ అవుతూ ఉంటాం కాబట్టి అందులో మనకి సాల్ట్స్, పొటాషియం ఇవి లూజ్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మనం డయట్ ద్వారా రీప్లెనిష్ చేసినప్పుడు మనకి ఫ్రెష్గా హెల్తీగా అనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఒక మేజర్ ఇంగ్రీడియంట్ ఫిష్ ఉంది. ఫిష్ ఎప్పుడు కూడా ఒక గుడ్ నాన్ వెజిటేరియన్ కేటగిరీ కానీ లీన్ మీట్ కేటగిరీలోకి వస్తుంది. అందులో మనకి టైప్ ఆఫ్ ఫ్యాట్ చాలా మిగతా నాన్ వెజిటేరియన్స్తో కంపేర్ చేస్తే చాలా అతి తక్కువ ఫ్యాట్ కంటెంట్ అనేది ఉంటుంది. ఆ ఉన్నది కూడా మనకి బాడీలో డిసీజ్ ఫార్మేషన్ లేకుండా ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కాబట్టి ఇది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి అని రికమెండేషన్ ఉంది. సో మనం ఈ రెసిపీలో చూసే అన్ని ఇంగ్రీడియంట్స్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ కంబైన్ చేసి ఒక ఫ్లేవర్ఫుల్ అండ్ హెల్దీ రెసిపీ తయారు చేస్తున్నారు కాబట్టి ఇది మనం చాలా ఫ్రీక్వెంట్లీ మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ లివర్ 65. ఇది మన ట్రెడిషనల్ పాపులర్ రెసిపీని కొంచెము డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు. మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇందులో లివర్ పీసెస్ ఉన్నాయి. ఈ ఆర్గన్ మీట్ అనేది మనం స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి తీసుకుంటాం. ఎందుకంటే దాని ఒక సర్టన్ కండిషన్స్లో సర్టన్ సిచ్యువేషన్స్లో హెల్త్ సిచ్యువేషన్స్లో అది ఇంపార్టెంట్ అవుతుంది. మనం లివర్లో మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ ప్రాపర్టీ ఏముంది అని చూస్తే కనుక అందులో ఐరన్ కంటెంట్ మిగతా నాన్ వెజిటేరియన్ పోర్షన్స్ అన్నిట్లో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్ హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయో వాళ్ళు కనుక ఇది వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేస్తే న్యాచురల్గా డయట్ ద్వారానే ఐరన్ ఇంటేక్ అనేది పెరుగుతుంది కాబట్టి హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రెసిపీలో ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే అడిషనల్గా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ ఆ క్యాలరీస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి మనం ప్రతిసారి ఇలా చేసి తీసుకోలేము. ఏదైనా ఒకేషనల్గా తీసుకోవాల్సిన రెసిపీ. స్పెసిఫిక్గా హెల్త్ బెనిఫిట్ కోసం కనుక మనము ఈ లివర్ అనేది మన డయట్లో ఇంక్లూడ్ చేయాలి అనుకున్నప్పుడు మటుకు మనం దీన్ని మరీ డీప్ ఫ్రై చేయకుండా పాన్ ఫ్రై కానీ కర్రీ కానీ ఇలాగా ఫామ్లో చేసుకుంటే కనుక ఆ కంప్లీట్ హెల్త్ బెనిఫిట్ అనేది మనకి లభిస్తుంది. మనం చూసిన రెసిపీ ఎగ్ పుడింగ్. ఈ రెసిపీలో గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఎగ్స్ నుంచి వస్తుంది, మిల్క్ నుంచి వస్తుంది కాబట్టి ఇది ఒక కాల్షియం రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ సింపుల్ పుడింగ్ రెసిపీ అవుతుంది. ఇది మనము డీప్ ఫ్రై చేయకుండానే తయారు చేయగలుగుతున్నాం కాబట్టి ఇది ఒక హెల్దీ డెజర్ట్ రెసిపీ కేటగిరీలోకి వస్తుంది. మనం సర్టన్లీ చిన్నపిల్లలకి రెగ్యులర్గా వాళ్ళ డయట్లో వాళ్ళు స్వీట్గా చేస్తే ఇష్టపడతారు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళ డయట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మునక్కాడ బోటీ కర్రీ. మనం ఇందులో కనుక మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే ములక్కాడలు, బోటీ పీసెస్ ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్గా ఉన్నాయి. కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశారు కాబట్టి దానిలోంచి కూడా మనకి అడిషనల్ క్యాలరీస్ అనేవి వస్తాయి. మెయిన్గా మునక్కాడ మనం ఒక సింపుల్ వెజిటబుల్ లాగానే చూస్తూ ఉంటాం దాన్ని, కానీ దానిలో గుడ్ అమౌంట్ ఆఫ్ డిఫరెంట్ న్యూట్రియంట్స్ అనేది కాంబినేషన్లో ఉంటాయి. సో అందులో కాల్షియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది. ఇవన్నీ కూడా స్మాల్ న్యూట్రియంట్స్. మనం రెగ్యులర్గా మనం కౌంట్ చేసుకొని తీసుకోం, కానీ మనం ఏ రెసిపీలో వేస్తామో దాన్ని న్యూట్రియంట్ కాన్సన్ట్రేషన్స్ అనేవి డెఫినెట్గా ఇంక్రీజ్ అయిపోతాయి. మనం రెగ్యులర్గా అందుకని సాంబార్లో వేసే అప్పుడు ఈ ములక్కాడలన్నీ తప్పకుండా వేస్తూ ఉంటాము. ఈ రెసిపీ ఒక సింపుల్ రెసిపీ. మనం దీనిలో అడిషనల్గా కొంచెం నాన్ వెజిటేరియన్ బోటీ కర్రీ యాడ్ చేస్తున్నారు. అందులో మనకి ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ప్లస్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. కానీ మెయిన్లీ మనం రెగ్యులర్గా కనుక నాన్ వెజిటేరియన్ ఫ్లేవర్ ఒకటి మన డయట్లో కావాలి అనుకున్నప్పుడు ఇట్లా వెజిటబుల్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్ చేస్తే కనుక మనము ఈదర్ ఆఫ్ దెమ్ మిస్ అవ్వకుండా మన డయట్లో ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. సో ఒక సింపుల్ రెసిపీ ఒకేషనల్లీ సర్టన్లీ మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. దోశలు బాగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి అంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, దోశ కోసం మనం బియ్యం, మినప్పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని పిండి తయారు చేసుకుంటాం కదా, ఆ పిండిలో చిటికెడంతా పంచదార కూడా వేసి కలుపుకొని దీంతో దోశలు వేసుకున్నట్లయితే దోశలు క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ యాప్లో కూడా చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. చూసారు కదా ఇవాళ ఎపిసోడ్లో వంటలు ఈజీగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి, సులువుగా కూడా ఉన్నాయి. మరి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు రాసి పంపించాల్సిన చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్,
రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మన నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.